దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 142వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. మరి ఈ సబ్జెక్టులో పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి యొక్క జీవిత చరిత్ర చెబుతూ ఆయన సృష్టికర్త అని గ్రహించి వచ్చినటువంటి అనేక మంది భక్తుల జీవిత చరిత్రలో ఈ జీవిత చరిత్ర కూడా మీకు చెప్తూ వచ్చా. ఆయన సృష్టికర్త అనే జ్ఞానంతో వచ్చిన వాడే కానీ ఆయన ఏ లాభం ఆర్జించి కానీ, ఆయన పొట్టపోషణ కొరకు కానీ, మరి ఇంకో రకంగా దేని రకంగా కూడా ఏదన్నా జబ్బు చేసి అది తగ్గటం ఇటువంటి ఏమైనా జరిగితే, స్వస్థతలు జరిగితే, అట్లా మిరకిల్స్ ఏమైనా జరిగితే వచ్చినటువంటి వాళ్ళు కారు వీళ్ళు. నేను చెప్తున్నటువంటి ఆ 7 జీవిత చరిత్రలను ఎంచుకున్నవి అటువంటి వాళ్ళు. ఎందుకు అంటే యేసు ప్రభువారు ఏదైనా మనకి తేడా వస్తే, ఏదైనా బాగు చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళాలేమో, మిగతా వాళ్ళు ఎవరు కూడా యేసు ప్రభుని అంగీకరించక్కర్లేదేమో అని ప్రజలు చాలా భ్రమపడుతున్నారు. ప్రతి మనిషి యేసు ప్రభువును అంగీకరించి తీరవలసిందే అనేది వాళ్ళకి తెలియదు. నీకు ఏది వచ్చినా ఏది రాకపోయినా నువ్వు అసలు ఈరోజు బ్రతికి బట్ట కట్టుతున్న కారణము సృష్టికర్త అయిన బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త అయిన దేవుడే కానీ ఇంకా ఎవరూ కాదు అనే జ్ఞానం పొంది ప్రభు వైపు చూచిన వాళ్ళల్లో ఈ యొక్క ధర్మప్రకాష్ శర్మ. ఆయన ఆగర్భ శ్రీమంతుడు. ఆయనకి ఏ కొదవా లేదు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అటువంటి మనిషి ఆయనకున్నదంతా కూడా కోల్పోయి ప్రభు వైపు చూచి పరిచర్య చేస్తూ ఇప్పటికీ జీవించి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన జీవితాన్ని దేవుడు ఎట్లాంటి మలుపులు తిప్పి తీసుకొచ్చాడో, ఆయన్ని సేవ చేయటం కోసం ఆ బిడ్డను ఎలా ఏర్పరచుకున్నాడో మీకు చెప్తూ మరి ఆయనకి దగ్గర 24వ సంవత్సరం వచ్చే అంతవరకు కూడా జీవిత చరిత్ర చెప్తూ ఉన్నా. కిందటిసారి ఎపిసోడ్లో ఆయన 21 సంవత్సరాల తర్వాత ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ చదువు అయిపోయిన తర్వాత బొంబాయి వెళ్ళి సినీ రంగంలో ఆయన మంచి సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. మంచి నటుడుగా పేరు తెచ్చుకుంటూ ఒక యువకుడు, ఏ వయసు అండి, 21-22 సంవత్సరాల యువకుడు, ఇంకా పెండ్లి కాలేదు, మంచి పేరు తెచ్చుకుంటున్నాడు సినీ ఫీల్డ్లో. డబ్బుకి ఇంకా దేనికి కూడా కొదవలేని పరిస్థితిలో ఉన్నాడు. మంచి అందం కలిగినటువంటి మనిషి కూడా ఆయన. అటువంటి నటుడు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత 2-3 సంవత్సరాలు మరి 2 సినిమాలు యాక్ట్ చేశాడు. ఇంకా 5 సినిమాలకి అగ్రిమెంట్లు రాశాడు. అందరూ కూడా రాజస్థాన్ గులాబీ అంటున్నటువంటి సమయంలో రష్యా నుంచి అక్కడ కివి అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి మరి యాక్టింగ్ అండ్ డైరెక్షన్ అనే దాంట్లో శిక్షణ ఇచ్చేటువంటి మంచి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏమని, మీకు శిక్షణ ఇవ్వటానికి మీరు రావాల్సింది అని చెప్పి. అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆ దాంట్లో సిపిఐ పార్టీలో ఆ యొక్క అధ్యక్షుడైనటువంటి నంబూద్రిపాద్ గారి రికమెండేషన్తో అక్కడి నుంచి లెటర్ వచ్చింది. ఆ లెటర్ ప్రకారం ఆయన కివి వెళ్ళాడు, రష్యా వెళ్ళాడు. వెళ్ళి 3 నెలలు చక్కగా కోర్సు చదువుతా దాంట్లో శిక్షణ పొందుతూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి టెలిగ్రామ్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి. అప్పటి వరకు కూడా వాళ్ళ తల్లి తండ్రి, సరే మా అబ్బాయి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నాడు, బొంబాయిలో స్థిరపడ్డాడు, బొంబాయిలో ఇట్లా సినీ ఫీల్డ్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాడని అనుకుంటున్నారు. కానీ ఆమెకి దేవుడు మరి ఒక విషయం గుర్తు చేయాలనుకున్నాడు కావచ్చు. ఏ విషయం అంటే, అసలు ధర్మప్రకాష్ గారిని గర్భంలో పడకముందు దేవుణ్ణి ఆమె ఏమని ప్రార్థించింది, ఏ సందర్భంలో ఆయన ఆమె గర్భంలో పడ్డాడు అనే విషయాలు అవి గుర్తు చేయాలని అనుకుని ఉంటాడు ఆయన. అందుకో ఏమో ఆమెకి అస్వస్థత వచ్చింది. కిడ్నీ మరి చెడిపోవటం, కిడ్నీలో ప్రాబ్లం రావటం జరిగితే ఆమె హాస్పిటల్లో చేస్తే ఆపరేషన్ చేయాలి అన్నారట. ఆపరేషన్ చేసిన తర్వాత 5 రోజుల వరకు స్పృహ రాల. కిడ్నీ ఆపరేషన్ అయింది, 5 రోజుల వరకు కూడా స్పృహ రాల, కోమాలోనే ఉంది. అప్పుడు టెలిగ్రామ్ ఇచ్చారు, వెంటనే బయలుదేరి వచ్చేయాలి, మీ అమ్మగారికి ఆపరేషన్ చేశారు, 5 రోజుల నుంచి కోమాలోనే ఉంది, మరి అటో ఇటో తెలియటం లేదు,
వెంటనే వచ్చేయాలని టెలిగ్రామ్. ఇంకేం చేస్తాడు, తల్లి ఆ పరిస్థితిలో ఉందని తెలిసి ఆయన వెంటనే రష్యా నుంచి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఆమె కోమాలోనే ఉంది. పొజిషన్ చూశాడు. అజ్మీర్ గవర్నమెంట్ హాస్పిటల్లో, అంటే పుష్కర్ అనేది వీళ్ళ ఊరు, దానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టౌను అజ్మీర్లో హాస్పిటల్లో ఆమె బెడ్ మీద ఉండగా ఈయన వచ్చాడు. వచ్చి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా స్పృహరాల. ఆ తర్వాత ఎప్పుడుకో 4 రోజుల తర్వాత ఆమెకు స్పృహ వచ్చింది. మరి పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారిని దగ్గర తీసుకుంది, కూర్చోబెట్టుకుంది. స్పృహ వచ్చిన తర్వాత, అయ్యా ఏంటి పరిస్థితి అని చెప్పి ఆమెకు మనసులో వచ్చిన ప్రేరణ అంతా చెప్తుంది. నువ్వు సినిమా ఫీల్డ్లో బాగా ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నీవు సినిమాలు వదిలేయాలి అంది. అమ్మో, అటువంటి జీవితాన్ని ఎవరైనా వదులుతారా? అటువంటి బంగారం లాంటి జీవితం, మంచి భోగ విలాసాలతో ఉన్నటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు భారతదేశం అంతా కూడా హిందీ సినిమాలకు ప్రదర్శించబడతా ఉంటాయి. భారతదేశం అంతా కూడా వాళ్ళ పేరు తెలుస్తూ ఉంటుంది హిందీ యాక్టర్లో. అటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనిషిని నీవు సినిమాలు చేయటం మానేయాలి అని చెప్పి తల్లి అంది. అప్పుడు 24వ సంవత్సరం వచ్చిందంట ప్రకాష్ గారికి. ఇంకా పెళ్లి చేయలే ఆయనకి. ఏంటి ఇటువంటి నిర్ణయం ఇప్పుడు ఏదన్నా నువ్వు ఆ తప్పని చేయొద్దు, ఈ తప్పని చేయొద్దు, ఇలా ఉండయ్యా అలా ఉండాలా అనాల్సింది పోయి అసలు ఆ సినీ ఫీల్డ్లోనే నువ్వు ఉండటానికి వీలు లేదు అని చెప్పిందట. దానికి ఒక కారణం ఉందయ్యా, దేవుడు నాకు నిన్ను ఎందుకు ఇచ్చాడో తెలుసా అని. దేవుడు నిన్ను నాకు ఒక ప్రత్యేకమైన పని కొరకు ఇచ్చాడు అన్నాడు. ఈయనకి తెలియదు ఏం పని కొరకు ఇచ్చాడు, ఏం జరిగిందని. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పింది ఆమె. ఏం చెప్పిందంటే, అయ్యా నీకంటే ముందు ఒక పాప పుట్టింది, 2.5 సంవత్సరాలు బ్రతికి తర్వాత ఆమె చనిపోయింది. ఆ తర్వాత నేను దేవుణ్ణి ప్రార్థించా, ఆ సృష్టికర్త అయిన దేవుడు. మరి ఆ ఊర్లో ఉన్నటువంటి దేవాలయం ఏంటది? బ్రహ్మగుడి. బ్రహ్మదేవుడు అని అంటే ఆయనే సృష్టికర్త అని వాళ్ళకి లెక్క. కాబట్టి ఆయన పైన దేవుడిని నేను ఆరాధించా. ఆ రోజు ఆ యొక్క పుష్కర సరస్సులో చాలా ఘాట్లు ఉంటాయి. మరి గౌగాత్ అనేటువంటి ఆ ఘాట్లో బోళ్ళంతమంది అక్కడ ఆ దేవుడికి హారతులు ఇస్తూ ఉన్నారట. 4 అంతస్తుల భవనంలో వీళ్ళు ఉంటారు, సోహన్ లాల్ గారి కుటుంబం. ఈ తల్లి జ్ఞానేశ్వరీదేవి అక్కడి నుంచి పుష్కర సరస్సు కనపడుతూ ఉంటుంది. అక్కడ అందరూ హారతులు ఇస్తూ ఉంటే ఆమె ఆ అంతస్తుల్లో 4 అంతస్తుల బిల్డింగ్లో ఉండే ఆమె ఆత్మ ఇక్కడికి వచ్చినట్టుగా మరి ఆమె ఆత్మతో దేవుణ్ణి ప్రార్థించిందంట. అయ్యా నాకు మగ సంతానాన్ని మీరు ఇచ్చినట్లయితే నేను ఆ సంతానాన్ని మీ సేవ కొరకు వినియోగిస్తాను అని అనుకుందట. ఆ తర్వాత అట్లా అనుకున్న తర్వాత కొద్ది నెలలకే ధర్మగారు ఆమె కడుపులో పిండంగా రూపొందటం జరిగింది. అంటే దేవుడు ఈ మొల ఆలకించి, ఏ దేవుడు? పైనున్న దేవుడు, ఒకే దేవుడు మొర ఆలకించి ఈ బిడ్డను ప్రసాదించాడు. ప్రసాదించిన తర్వాత ఆయన సేవకు ఇవ్వాలి కదా. కానీ జ్ఞానేశ్వరీదేవి గారికి ఎంతవరకు తెలుసు? దేవుడంటే ఆ బ్రహ్మదేవుడే దేవుడు. కాబట్టి ఆమె ఏమనుకుంది, సేవకి ఇస్తానంటే యేసుప్రభు వారి సేవకి ఇస్తానని కాదు ఆమె ఉద్దేశం. అయ్యా బ్రహ్మదేవా, నువ్వు నాకు సంతానం ఇస్తే నీ సేవ చేయటానికి, ఏ పూజారిగానో సేవ చేయటానికి నేను ఇస్తాను. ఇంకా ఆ పని ఈ పని లేకోకుండా వాళ్ళు ఎలాగో ఆస్తి పనులు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో ఆమె ప్రార్థన చేసింది. కానీ ఇచ్చే ఆయన ఎవరు? నిజంగా బ్రహ్మదేవుడు కాదు కదా సృష్టికర్త ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త, ఆయన ఇచ్చాడు. ఆయన సేవ చేయాలంటే ఈ యొక్క మరి సువార్త పరిచర్య చేయాలి, దేవుడి పరిచర్య. ఆ విషయం ఆమెకి తెలియదు. నీ సేవకి ఇస్తానయ్యా అని ప్రార్థన చేసింది. కరెక్ట్గా వచ్చే ముందు జరిగినటువంటి ఒక సంఘటన మరి రచయిత గారు రాశారు. ఆయన భక్త సింగ్ గారు అని చెప్పి పంజాబ్ రాష్ట్రం, ఆయన యేసు ప్రభువుని అంగీకరించారు. ఆయన సువార్థికుడుగా అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఆయన యవ్వన ప్రాయంలో ఉన్నాడు. యవ్వన ప్రాయం అంటే యొక్క 30-35 సంవత్సరాల వయసులో ఉన్నాడు ఆయన. ఆ భక్త్ సింగ్ గారు అజ్మీర్ దగ్గరలో ఉన్న టౌన్ అజ్మీర్ కదా, అజ్మీర్లో సువార్త మీటింగ్ 3 రోజులు సువార్త మీటింగ్స్ ఆయన చెప్పాలని పిలిచారట. ఆయన సువార్త మీటింగ్స్లో మొట్టమొదటి రోజు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయం తీసుకున్నాడు. దాని నిండా ఏమనుందంటే
మారు మనస్సు లేకపోతే మీరందరూ నరకానికి పోతారు. మీరు మహాజ్ఞానులు అనుకునేటువంటి పరిసయ్యులు, మరి ఆ యొక్క శాస్త్రులు వాళ్ళందరూ బాగా మందలించాడు. ఎవరు? యేసు ప్రభువారు. ఆయన ఈ లోకంలో నడయాడుతున్న రోజుల్లో ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ శాస్త్రులు, పరిసయ్యులు అంటే పాస్టర్ల కింద లెక్క, యాజకులు వాళ్ళందరూ కూడా మేమే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళం అని అనుకునే రోజులు అవి. ఆ రోజుల్లో ఆ ధర్మశాస్త్రం చదివి కూడా అన్ని తప్పుడు పనులు చేస్తున్నటువంటి వాళ్ళందరిని చూసి బాగా మందలించాడు. రకరకాలుగా వాళ్ళకి దయ, కనికరము, ప్రేమ, త్యాగం అనేవి మీ యొక్క మనసుల్లో లేకుండా మీరు ఎన్ని ఆచారాలు పాటించినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అదంతా దండగే అని చెప్పాడు. సున్నం కొట్టిన సమాధులు లాంటి వారు మీరు అన్నాడు. ఎంత కఠినంగా మాటలు. మీరు సున్నం కొట్టిన సమాధులు, పైకి చక్కగా సున్నం కొట్టి శృంగారించబడతాయి, లోపలే ఉంటాయి ఎముకలు, కుళ్ళు కంపు అది ఉంటుంది. ఆ సమాధి లోపల ఏముంటుంది? ఎముకలు, కుళ్ళు కంపు ఉంటుంది. కానీ పైన చక్కగా శృంగారించ అట్లాంటి వాళ్ళు మీరు అన్నారు. మీ పైకి శాస్త్రమును అని అంటుంటారు, విజ్ఞానవంతులు అనుకుంటారు, కానీ మీ మనస్సులు సరిగ్గా లేవు అబ్బాయి. మీకు మారు మనస్సు లేదు కాబట్టి మీరు నరకానికి వెళ్ళవలసి వస్తుంది, పరలోకం మీరు కోల్పోతారని సూటిగా చెప్పినటువంటి మాటల్ని ఈయన చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అందరూ కోపం, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు వాళ్ళందరూ కోపాలు వచ్చేసినాయి. క్రైస్తవులు కూడా ఎవరైనా సరే ఇట్లాంటి మారు మనసు లేకపోతే వాళ్ళు ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళరా అని చెప్తే వాళ్ళకి కోపాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పాస్టర్లకు అందరూ కోపం వచ్చేసిందంట. వచ్చేసి ఆ తెల్లారికి మళ్ళీ సాయంకాలం ఈయనే ప్రసంగం చెప్పాలి. చెప్పే ముందు అడిగారట, అయ్యా రాత్రి మీరు చెప్పిన వాక్యం మాకు గుచ్చుకున్నట్టుగా ఉంది, మీరు ఆ మాట చెప్పడానికి వెళ్ళలేదు, ఆ మాట చెప్పకుండా ఏదన్నా చెప్తే చెప్పండి అన్నారట. సరే చూద్దాం ఎట్లా ఉంటుందో దేవుడు నడిపింపు అని. మరి నిజంగా కూడా దేవుడు ఆత్మతో నిండి ఉన్న వాళ్ళకి వాళ్ళ సొంతగా ఏం మాట్లాడలేరు, దేవుడే నడిపింపిస్తాడు. ఈరోజు కూడా మళ్ళీ అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం తీసుకునే మళ్ళీ బాగా మందలించేశాడట. ఆ పాస్టర్లకు అందరూ మండిపోతుందంట. ఆయన భక్త్ సింగ్ గారు అనుకునేం కాదు, దేవుడు యొక్క ఆత్మ ఆ లోపల ఉన్న మంట ప్రకారం చెప్పేస్తున్నాడు. ఇట్లా మారు మనసు లేకోకుండా తప్పుడు పనులు చేసే వాళ్ళని మందలించాలని దేవుడి ఉద్దేశం ఆయన నోటి ద్వారా మాట్లాడుతున్నాడు. అటువంటి అనుభవాలు నాకున్నాయి. నేను చెప్పేటప్పుడు నేను కూడా ఇట్లాంటి మాటలు, మరి ఎవడైతే తప్పులు చేస్తున్నాడో వాళ్ళు పెద్ద చిన్నో ఏమైనా సరే, నువ్వు తప్పు చేస్తున్నావు, అది తప్పు అని వచ్చేస్తుంది నా నోటి అంట. అది వాళ్ళ కోపమే రాని తాపమే రావని ఏమన్నా కానీ ఎప్పుడు నేను అనుకుంటా ఏంటి ఇట్లా వచ్చేస్తుంది అనుకుంటే అది దేవుడి యొక్క ఆత్మచేత ఆ నడిపింపు వస్తుందని దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. నువ్వు కంగారు పడబాక, నీ నోటి ద్వారా నేను మాట్లాడానని చెప్పి నాకు చూపించాడు. నీ నోటి ద్వారా మాట్లాడింది నేను, నిన్ను నా ప్రవక్తగా ఏర్పరిచాను, నీ నోటి ద్వారా నేను మాట్లాడుతున్నా అని చెప్పాడు. కాబట్టి అట్లాంటి సందర్భాలు భక్త్ సింగ్ గారి నోటి అంటే మళ్ళీ అదే వచ్చేసింది. అదే వచ్చేసి మళ్ళీ మూడో రోజు క్యాన్సిల్ అన్నారట. ఆ ఉదయం లేచిన తర్వాత, అయ్యా మీరు ఆ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయం చెప్పొద్దని చెప్పాం, మళ్ళీ అదే చెప్పారు మీరు, మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ మీరు అట్లాగే చెప్తారు, ఈ సాయంకాలం మీకు మీటింగులో మాట్లాడే ఛాన్స్ లేదు అని చెప్పారట. అప్పుడు దేవుడి చిత్తం అనుకున్నాడు, ఏం చేస్తాడే, నా వల్ల ఏమీ లేదు, దేవుడే నా నోటి ద్వారా మాట్లాడుతున్నాడు, అది వాడు కష్టమే కలగనే నష్టమే కలగనే అది నాకు తెలియదు అనుకుని ఆ మధ్యాహ్నం నుంచి గుర్రబండి ఎక్కి మరి ఇక్కడెక్కడో పుష్కర అనే ఊరుందట, ఆ ఊరిలో బ్రహ్మదేవుడు గుడి ఉందంట, మరి అక్కడికి వెళదాం పదమని అక్కడికి వెళ్ళి ఆ యొక్క పుష్కర సరస్సు, ఆ సరస్సు ఒడ్డున నిలబడి చేతులెక్కి మోకరించి చేతులు పైకెత్తి దేవుడికి ప్రార్థన చేశాడట. అయ్యా ఈ పుష్కర అనేటువంటి ఈ పుణ్యస్థలం హిందువులు పవిత్రమైనదిగా భావిస్తున్నారు, హిందువులు పవిత్రంగా భావించి మీరు కాక ఎవరో ఒకరిని సృష్టికర్త అనే భ్రమతో ఉన్నారు. ఈ ఊరిలో ఈ పుష్కర సరస్సు చుట్టూ 200 దేవాలయాలు ఉన్నాయి, ఈ ఊరు మొత్తం మీద 400 దేవాలయాలు ఉన్నాయి. వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు కారు, సృష్టికర్తకు సంబంధించిన వాళ్ళు కాదు. భ్రమపడి హిందువులు దేవుళ్ళు అనుకుంటున్న దేవతలుగా పిలువబడేవారు ఉన్నారు ఇక్కడ. అయితే నీ అందరినీ పరిపాలించే సృష్టికర్త మీరుగా అయ్యా, ఈ ప్రదేశం నుంచే ఇక్కడి నుంచి అయ్యా మీ బిడ్డను ఎవరైనా లేవనెత్తండి, మీ సేవ చేసేవాళ్ళు
వీళ్ళ హృదయాలన్నీ తెరవబడేటట్టు చేసేటువంటి ఒక సేవకుడు ఈ ప్లేస్ నుంచి మీరు లేవనెత్తితే ఈ ఊర్లోగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరికి కూడా కన్నులు తెరవబడి అసలు సృష్టికర్త వేరే ఉన్నాడు ఒక ఆయన అని తెలుసుకునే విధంగా మీ పరిచర్యకి ఒకరిని లేవనెత్తండి అయ్యా అని ఆ రోజు ప్రార్థన చేసుకుని వచ్చాడట ఆయన. అంతే, ఆ సరస్సు దగ్గర ఒడ్డున మోకరించి దేవుడికి, సృష్టికర్త అయిన దేవుడికి ప్రార్థన చేసి వెనక్కి వచ్చేసాడు. ఇది జరిగిన సంఘటన. అప్పుడే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆలోచించాడు. జ్ఞానేశ్వరదేవి గారు ప్రార్థన చేశారు, పైనున్న దేవా, సృష్టికర్త అయిన దేవా, నాకు మగపిల్లాన్ని ఇస్తే మీ సేవకి ఇస్తాను అని చెప్పింది. ఆమెకు తెలిసినంత వరకు బ్రహ్మదేవుడే సృష్టికర్త అనుకుంది. కానీ పైనున్నటువంటి నాకే అది చేరింది. నాకు చేరింది కాబట్టి, అలాగే నా యొక్క సేవకుడు, నా ప్రియ కుమారుడు భక్త సింగ్ గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ఈ స్థలం నుంచి ఒక సేవకుడిని లేవనెత్తండయ్యా అని. కాబట్టి ఒక సంతానాన్ని, ఆమెకి మగ సంతానాన్ని ఇచ్చినట్లయితే ఆమె నా కొరకు ఉపయోగిస్తుంది. ఆమెకు తెలుసో తెలియకో మరి సృష్టికర్తకి ఇచ్చాను అనుకుంటుంది. కానీ నేను అతన్ని నా వైపు చూసేట్టు మలుచుకోవాలి. వాళ్ళ యొక్క దేవుళ్ళని ఆరాధించడానికి ఆ కుమారుని ఆమె వినియోగించాలనుకుంటుంది. కానీ వినియోగించవలసిన రీతి ఏంటి అంటే, నన్ను ఆరాధించేటువంటి, నేనెవరో తెలియజెప్పేటువంటి మనిషిగా నేను అతన్ని మార్చుకోవాలనే ఉద్దేశం దేవుడికి ఉంది. కాబట్టి అప్పుడు ఆమె గర్భఫలం ఇవ్వటం జరిగింది. ఈమె ఏమడిగింది? అయ్యా, మీరు పుత్ర సంతానం నాకు ఇచ్చిన పక్షం అయితే ఆ బిడ్డను మీకు మీ సేవకు ఇస్తానని అడిగింది కదా. ఆ మాట ప్రకారమే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు? ఈ పిల్లాడు మరి సినీ ఫీల్డ్లో రంగుల జీవితంతో హాయిగా ఉన్నాడు. ఈమెకి కిడ్నీ ఆపరేషన్ అయ్యి మరణ పడక మీద ఉండి అప్పుడే లేచిన తర్వాత ఆమె గుర్తొస్తుంది ఇదంతా. అయ్యో, దేవుడికి నేను వాగ్దానం చేశా, నేను నాకు మగ బిడ్డని ఇస్తే మీ సేవకిస్తానని. కానీ ఇప్పుడు అది తప్పిపోయింది. ఈ పిల్లాడెళ్ళి సినిమా యాక్టర్గా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అనుకుని నువ్వు సినిమాలు మానేయాల్సిందే. ఇదంతా జరిపిస్తున్న దీని వెనక ఉండి ఎవరు ఆలోచించి దీనిని జరిగిస్తున్నాడు అంటే దేవుడు ఆలోచించి జరిగిస్తున్నాడు. అతన్ని అలా మందలింపు ఇవ్వాలి, అలా తల్లి అలా అనాలి, ఆయన సినీ ఫీల్డ్ నుంచి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలో దేవుడు చూసుకుంటాడు. ఆయన వైపు మలుచుకోవాలి కదా, ఆయన సేవ చేయించుకోవాలి కదా. ఎలా చేయించుకోవాలో ఆయనకి తెలుసు. కాబట్టి తల్లి ద్వారా ఆ మాటలు వచ్చేటట్టుగా చేశాడు. తల్లి మాటకి ఏమీ ఎదురు చెప్పలేకపోయాడు. ఇది పరిస్థితి. అయ్యా, నేను దేవుడికి వాగ్దానం చేశా, నువ్వు అన్నీ మానేసి వచ్చేయాలి. వచ్చేసి నేనేం చేయాలి అనుకుంటావేమో, నువ్వు చేయాల్సిన పని నువ్వుకుంటుంది అని చెప్పి మరి అన్నప్పుడు ఆ యొక్క మాటలకు లొంగి ఆయన సరే అన్నాడు. ఇక నా తల్లి మాట దేవుడికి వాగ్దానం చేశానంటుంది కాబట్టి ఇక తప్పదు అని చెప్పి. కాబట్టి అస్సలు కాదు ఇది. ఆయన్ని ఎందుకు ఈ భూమి మీద ఆయన సేవ కొరకు ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే, ఆయన గర్భస్థ శిశువుగా ఏర్పడక ముందే ఏర్పరచుకుని అప్పుడు గర్భంలో ఆయన్ని ప్రవేశపెట్టాడు సృష్టికర్త అయిన బైబిల్ గ్రంథంలో దేవుడు. ఇక ఆయన మలుచుకోవాలి. ఇప్పుడు ఎట్లా మలుచుకోవాలి? ఇప్పుడు ఇట్లా దారి తప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకసారి మాట్లాడాడు, దర్శనం చూపించాడు, అది వర్కౌట్ కాల. దర్శనం చూపించాడు, నువ్వు వెతుకుతున్నావని నేనే అన్నాడు. కానీ అక్కడున్న క్రైస్తవుల ప్రవర్తన అతన్ని ఈ వైపు చూడకుండా వెళ్ళిపోయేటట్టుగా చేసింది. అక్కడ క్రైస్తవులు కానీ పాస్టర్ల ప్రవర్తన ఆయనకి సరిపడలా. ఇప్పుడు మరి ఏం చేయాలి ఆయన? ఇక 24వ సంవత్సరం వచ్చింది, ఇంకా పెళ్లి కాల. మళ్ళీ దర్శనం. ఎవరు? యవ్వన స్త్రీ. ఇదివరకు 8 సంవత్సరాలకు చూపించాడు, 15 సంవత్సరాలు చూపించాడు. మళ్ళీ 24వ సంవత్సరంలో మూడోసారి అదే దర్శనం. ఒక కోటలోంచి ఒక యవ్వన స్త్రీ రావటం, బంగారు ద్వారాలు తెరుచుకోవటం, అవి రావటం, మళ్ళీ లోపలికి వెళ్ళటం, బంగారు ద్వారాలు మూసుకోవటం. ఇది ఈ దర్శనం. ఈ యవ్వన స్త్రీ ఎవరని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ దొరకలా. ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఈ యొక్క దర్శనం కలిగింది. అప్పుడు ఈయన 24 సంవత్సరాలు. ఈయన దర్శనంగా ఎప్పుడు వీళ్ళ అమ్మ మంచం మీద ఉంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యిందో లేదో, కోలుకుంటుంది. ఆ సమయంలో ఈ దర్శనం వచ్చింది. అయినా కూడా హాస్పిటల్లోనే ఉంది అట, ఇంకా పూర్తిగా కోలుకోవాలి కాబట్టి ఈయన డైలీ వెళ్ళి చూసి వస్తున్నాడు. అజ్మీర్లో హాస్పిటల్, ఈడదేమో పుష్కర, వెళ్ళి చూసి వస్తున్నాడు. ఇక ఆ రోజు కూడా ఉదయం వచ్చాడంట, వాళ్ళ స్నేహితుడితో కలిసి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. మాట్లాడి సాయంకాలం వచ్చేద్దామని బయటకు వస్తున్నాడట. బయటకు వస్తూ ఉంటే
ఈయనకి 3 సార్లు దర్శనం కల్పించినటువంటి యవ్వన స్త్రీ, ఆ తెల్లటి వస్త్రాలు ధరించుకున్న స్త్రీ ఆ కాంపౌండ్లో నడిచెళ్తుంది హాస్పిటల్లో. సేమ్ ఆమె చిన్నప్పటి నుంచి చూసిన ఆమె రూపురేఖలు, కొద్దిగా సామాన్య ఛాయ నలుపు రంగులో ఉందట, తెల్లటి వస్త్రాలు ధరించుకుంది. ఆమె నాకు 3 సార్లు కనిపించింది, ఈమె నా చిన్నప్పటి నుంచి కనపడిందని చూచాడు. చూచి అప్పుడు వెళ్ళాడు ఆమె దగ్గరికి. వెళ్ళి పేరు అడిగాడు, మీ పేరేంటి అని అడిగాడు. పేరేంటంటే ఆమె ముందుగా చెప్పలేదు. మీకెందుకు, మీరెవరు అని చెప్పింది. మరి అంతే కొత్త వాళ్ళు ఎవరని అడుగుతున్నారు. ఆయన చెప్పాడు, అమ్మా మీరు నాకు కొత్త వాళ్ళు కారు, మరి నాకు చిన్నప్పటి నుంచి దర్శనంలో నిన్ను చూపిస్తా ఉన్నాడు దేవుడు అని చెప్తే, అదేంటండి మీరెవరో నేనెవరో మరి నాకు చూపిస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటారా అనేసాడట. ఏంటి ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు, మీరెవరో నేనెవరో, మీరేంటి నన్ను పెళ్లి చేసుకుంటారా అంటారేంటి అని చెప్పి అందంటారు. అలా కాదు, నాకు ఇట్లా దర్శనాల్లో చూపిస్తున్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం దేవుడికి ఉంది కాబోలు, నాకు దర్శనాలు కనపడుతున్నాయి, ఎలా వచ్చింది అని చెప్తున్నాడు. చెప్తుంటే ఆమె అలా కుదరదండి అని చెప్పింది. ఆమె పేరు హోప్ కృష్ణ అని చెప్పింది. నేను ఒక పాస్టర్ గారు అమ్మాయిని, మేము క్రైస్తవులము అని చెప్పింది ఆమె. మేము క్రైస్తవులు, మీరు హిందువులు, మేము పాస్టర్ గారు అమ్మాయిని, మీకు మాకు కుదరదు అని చెప్పేసి వెళ్ళిపోయింది. అయినా కూడా ఆయన మనసులో అదే ఆలాపన. ఏంటిది 3 సార్లు నాకు వరకు చిన్నప్పటి నుంచి ఈమె కనపడుతుంది, ఈమె ఎలా చెప్తుంది అని చెప్పి వాళ్ళ అడ్రస్ కనుక్కున్నాడు. వాళ్ళ నాన్నగారు ఉండేది ఆగ్రాలో. ఉత్తరప్రదేశ్ రాజస్థాను పక్కపక్కనే ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో ఆగ్రా, మరి తాజ్మహల్ అవన్నీ ఉంటాయి, అక్కడ పరిచర్య సేవకుడుగా ఉన్నాడు వీళ్ళ నాన్నగారు. మరి ఈమె అజ్మీర్లో ఎందుకుంది కథ, ఈమె అజ్మీర్లో ఎందుకుంది, హాస్పిటల్లో ఎందుకుంది, వీళ్ళు చుట్టాలు ఎవరైనా జబ్బు చేసి వచ్చారా, అట్లా కాదు జరిగింది. అజ్మీర్లో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా మరి వీళ్ళ బంధువులు ఉన్నారు ఆ హాస్పిటల్లో. అక్కడ ఆమె భర్త అక్కడ ఒక టీచరు కాబట్టి ఆ హాస్పిటల్లో ఆ స్టాఫ్ నర్సులకి క్వార్టర్స్ ఇస్తారు, కానీ క్వార్టర్స్ ఇచ్చారు ఆమెకి. ఆ క్వార్టర్లో ఆమె భర్త ఉంటున్నారు. వీళ్ళు ఈ పాస్టర్ గారికి తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ అమ్మాయిని అజ్మీర్లో కాలేజీలో జాయిన్ చేసి, సావిత్రి కాలేజ్ అట అది, ఆ కాలేజీలో లేడీస్ కాలేజ్ కావచ్చు, ఆ కాలేజీలో జాయిన్ చేసి అక్కడ వీళ్ళింటి దగ్గర పెట్టాడు ఆయన పాస్టర్ గారు ఏం చేశాడు, అజ్మీర్లో వీళ్ళింటి దగ్గర పెట్టడం జరిగింది. వీళ్ళింటి దగ్గర పెడితే ఆమె ఏం చేసింది, మరి ఆ క్వార్టర్స్లో ఉంటే క్వార్టర్సు అలాగే హాస్పిటల్ ఒకే కాంపౌండ్లో ఉంటాయి కాబట్టి మరి ఆమె ఎవరింటికాడైతే ఉంటుందో ఆమెను చూడటానికి ఈమె లోపలికి వచ్చింది, ఈయనకి కలిసింది. అమ్మో ఈమె కలిస్తే కారణం ఇది. అప్పుడు ఇక ఆ తర్వాత ఈయన వదిలిపెట్టలే, ఇక వీళ్ళ అడ్రస్ కనుక్కొని వీళ్ళ నాన్నగారు ఎక్కడున్నారో చెప్పింది, ఫలానా ఆగ్రాలో మా ఫాదర్ పాస్టర్ గారని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నెలలో 7 సార్లు వెళ్ళాడంట వాళ్ళ ఇంటికి. అయ్యా మీ అమ్మాయిని నేను చూస్తున్నా, చిన్నప్పటి నుంచి దర్శనాల్లో నేను చూస్తున్నా, మరి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారంటే, బాబు మీకు మాకు ఎక్కడ తూగుతుంది, మీరు ఆగర్భ శ్రీమంతులు, మీరు చాలా గొప్పవారు, పైగా మీరు సినీ యాక్టర్గా ఇప్పుడు ఉంటున్నారు, మీకు మాకు తూగదయ్యా, మేము క్రైస్తవం సామాన్యులం, మేము పేదవారం, మీకు మాకు కుదరదు అని ఆయన చెప్తున్నాడు. 7 సార్లు ఆయన తిరస్కరించాడట. మళ్ళీ 8వ సారి వెళ్ళాడంట. ఆ రోజు ఆమె ఒక్కతే ఉందట ఆ ఇంట్లో. ఏం చెప్పాడు, అమ్మా మరి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే ఆమె ఈసారి కూడా తిరస్కరించింది. మా నాన్నగారే వద్దన్నారు, మరి నేనేం చేయలేను, మనకు కుదరదు అని చెప్పింది. ఇవి వచ్చేసాడు, ఇక విసుగు పుట్టేసి వచ్చేసాడు. ఏంటి ఏమైందోలే అని చెప్పి ఎట్లా ఇదివరకు యేసు ప్రభు ఎవరెవరు అని వెతికి వదిలేశాడే, అట్లాగే ఈ అమ్మాయి గురించి ఎన్నిసార్లు దర్శనాలు వచ్చినా కూడా ఇక ఎన్నిసార్లు విసుగు పుట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడట. ఒక్కరోజు ఒక ఆమె వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఎవరు అంటే ఈమె హోప్ కృష్ణ, ఈమె డిగ్రీ చదివిన అమ్మాయి. ఈమె డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చేసింది. వచ్చేస్తే ఏంటి అని అంటే, నా దేవుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పాడు, ఆ ప్రేరణ ఇచ్చాడు నాకు అని అన్నాడు. ఆయనకు ఆశ్చర్యమైంది, ఇదేంటి ఇన్నిసార్లు తిరస్కరించారు కదా ఎట్లా వచ్చిందని చెప్పి ఆయన షరతులు పెట్టాడు. ఇక ఆయన కొంచెం బెట్టి చేయటం మొదలుపెట్టాడు. ఇదిగో మీ క్రైస్తవులు అంటే నాకు గిట్టదు, పెళ్లి చేసుకోమంటే చేసుకుంటా, కానీ నీ యొక్క క్రైస్తవ మతం అవలంబించాలని కానీ యేసు ప్రభుని అంగీకరించమని నువ్వు చెప్తే నేను ఒప్పుకోను, ఆ మతం స్వీకరించమంటే స్వీకరించను, అది నీకు ఇష్టమేనా అన్నాడు.
ఆమె అంది, దేవుడు నాకు ప్రేరణ ఇచ్చాడు, ఏమన్నా అయిపోయినాయి కాక మరి నేను పెళ్లి చేసుకుంటా అంటుంది. అయితే ఒక షరతు, నువ్వు చర్చికి వెళ్ళొచ్చు, నువ్వు ప్రార్థనలు చేసుకోవచ్చు, నన్ను బలవంత పెట్టకూడదని. పోన్లే నాకు అది చాలు అని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను అంది. మరి ఎట్లా పెళ్లి చేసుకుంటా అంత ధైర్యంగా చెప్పి వచ్చిందంటే, ఇన్నిసార్లు తిరస్కరించిన ఆమె వచ్చిందంటే దేవుడు ఆమె మనసులో ఆ ప్రేరణ కలగజేయకపోతే ఆమె వస్తుందా? అలాగే ఒకవేళ వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడాలో ఆమెకి తెలియదా? ఎంత పెద్ద ఉన్నతమైన కుటుంబం, అగ్రవర్ణాలకు సంబంధించిన కుటుంబంలో ఒక పేద స్త్రీ, అన్నం కూడా మరి వాళ్ళతో పోలిస్తే అంతగా తగినది కాకుండా మరి నలుపు రంగులో ఉన్నటువంటి ఆమె ఇంటికి వస్తే వాళ్ళందరినీ వ్యతిరేకించి ఆ కుటుంబంలో నిలబడగలదా? వాళ్ళు నిలుపుతారా? వాళ్ళు కష్టాలు పెట్టరా? ఈ కష్టాలన్నీ పట్టడానికి సిద్ధపడి ఆమె వస్తుందంటే ఎందుకు వస్తుంది? దేవుడు ఆ మనసులో ప్రేరణ కలగ చేయకపోతే ఈ విషయం జరుగుతుందా? ఖచ్చితంగా దేవుడు ప్రణాళిక ఉన్నప్పుడు ఆ మనుషుల్లో ఆయన ఆత్మ ప్రవేశించి ఏది నిర్ణయం తీసుకోవాలో అలా చేయిస్తాడు అని దీన్ని బట్టి తెలుస్తుంది. ఆయన సృష్టికర్త, ఎవరి మనస్సులనైనా సరే ఏ రకంగా మలచాలో మలచగల శక్తివంతుడు. అవసరం మేరకు మారుస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు చేయడు, అవసరం మేరకు. ఇక్కడ ధర్మప్రకాష్ గారి ఫ్యామిలీ మొత్తం యేసు ప్రభు వారి వైపు చూడవలసి ఉంది. ఆ కుటుంబాన్ని చూసి ఈ ప్రపంచంలో అనేక మంది ఈయన సృష్టికర్త అయిన దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడని అందరూ గ్రహించడానికి ఈ కుటుంబాన్ని సాధనంగా ఉపయోగించాలని దేవుడు అనుకున్నాడు. అందుచేతనే ఈ ప్రణాళిక ఏర్పాటైంది. ఆ తర్వాత వాళ్ళ మ్యారేజ్ ఎలా అయింది, ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా తర్వాత ఎపిసోడ్లోకి తీసుకెళ్తాను. ఆ యొక్క మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన కష్టాలు నష్టాలు అనేక ఉన్నాయి. ఎంతవరకు కూడా యేసు ప్రభు వైపు ఆయన చూడాల, ఆయన చూసేది ఎప్పుడు, చూసిన తర్వాత ఆయన చేసే పనులు ఎప్పుడు అనే విషయాలన్నీ కూడా మీకు కూలంకషంగా తీసుకొస్తాను. కాబట్టి దేవుడు ప్రణాళిక చిన్నప్పటి నుంచి ఆయన చూపించడం ఎందుకంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని, ఆమె ద్వారా ఆ ఇంట్లో సువార్త ప్రకటింపబడాలి. అలాగే ఆమె ద్వారా ఈ యొక్క పండిట్ ధర్మప్రకాష్ గారు యేసు ప్రభు వైపు చూడాలి అని పెద్ద సేవ చేయాలి. అది దేవుడి యొక్క ప్రణాళిక. ఎవడు దీనిని ఆలోచించి జరిగించడో మీరు ఆలోచించారా అన్నాడు యెషయా గ్రంథంలో. ఇట్లా ఆలోచించి జరిగిస్తూ ఉంటాడు దేవుడు. ఇక తర్వాత కథంతా మరి తర్వాత ఎపిసోడ్లో తీసుకుందాం. దేవుడి యొక్క మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఈ 142వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా, మీ అనాది కాల సంకల్పంలో మీరు ఏది జరగాలని నిర్ణయిస్తారో అదే జరుగుతుంది. అదే జరిగే విధంగా మీరే మలుపులు తిప్పుతారని, మీరే కార్యాలు సఫలపరుస్తారని తెలిసే విధంగా తండ్రి ఈ పండిట్ ధర్మప్రకాష్ గారి జీవితం అంతా మా కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ప్రభువా, వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచారు తండ్రి. ప్రభువా, మీరు సృష్టికర్త అని, తరతమ భేదాలు లేవని, ఆ ప్రజలని ఈ ప్రజల భేదాలు లేదని, అన్ని వంశాలు నీకు సంబంధించిన వారేనని, మీరు ఎవరిని ఎంచుకుంటారో వారిని మీ సేవ నిమిత్తం ఎంచుకుంటారని తెలిసే విధంగా తండ్రి ఈ బిడ్డలు అనేక మందికి ఈ విషయాలు తెలియపరచడానికి సహాయం చేయండి, ఆశీర్వదించండి. నిరంతరం మీ కాపుదలు మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.